సో ప్రెజెంట్ ఏపీ రాజకీయాలలో రోజు రోజు కొత్త కొత్త మలుపులు జరుగుతున్నాయి. మెయిన్లీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఇంకా నెక్స్ట్ ఎలక్షన్స్ కల్లా ఉంటారా ఊడతారా అసలు పార్టీ కూడా ఉంటుందా లేదా అని ఒక డౌట్ అయితే వినిపిస్తుంది. ఎందుకంటే మనకి ఇప్పుడు సీతారామయ్య గారు ఆయన కూడా బయటకు వచ్చేసారు. అసలు ఏంటి అంటే గత కొద్ది రోజుల నుంచి కూడా చూసుకుంటే ఇక్కడ వైసీపీ పార్టీ నుంచి ఒక్కొక్కరుగా అందరూ కూడా వెళ్ళిపోతున్నారు అనమాట. సో ఇప్పుడు తాజాగా ఏమి వినిపిస్తుందంటే ఈయన మాజీ స్పీకర్ అనమాట తమ్మినేని సీతారాం, ఇప్పుడు ఈయన కూడా వైసీపీ పార్టీని వీడబోతున్నాడు, అది కూడా జనసేన పార్టీలో జాయిన్ కాబోతున్నాడు అనే విధంగా ఇప్పుడైతే వినిపిస్తుంది. సో దీనికి క్లారిటీ కూడా ఆయన ఇచ్చేయడం జరిగింది. అండ్ ఈ మధ్య కాలంలో చూసుకుంటే అసలు ఇక్కడ జగన్ పార్టీ ఉంటుందా లేదా, అందరూ కూడా ఒక్కొక్కరుగా వెళ్ళిపోతున్నారు. అంటే నార్మల్గా రాజకీయ నాయకుల తీరే విధంగా ఉంటుందంటే ఏదైనా పార్టీలో వాళ్ళు ఉన్నారనుకో, నెక్స్ట్ వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్న పార్టీ గెలిస్తే ఖచ్చితంగా అందులోకి వెళ్తారు. అధికార పార్టీలోకి వెళ్ళడం అనేది రాజకీయ నేతల్లో చాలా కామన్గా ఉంటుంది. సో అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ జగన్ పార్టీ ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి అందరూ కూడా కూటమి ప్రభుత్వం, ఒకరు జనసేన కావచ్చు, అదే టీడీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఎక్కడైనా కూటమి ప్రభుత్వంలోకి అయితే వెళ్తున్నారు. సో ఇప్పుడు ఈయన విషయంలో కూడా అదే జరుగుతుంది అనమాట. అయితే గత కొద్ది రోజుల నుంచి పార్టీ కార్యకలాపాల్లో కానీ సభల్లో కానీ మీటింగ్లో కానీ ఎక్కడ కూడా ఆయన పాల్గొనడం లేదంట. అదేవిధంగా ఇంకొక కీలకమైన పాయింట్ ఏంటంటే ఈయన సొంత అంటే ఇక్కడ శ్రీకాకుళంకి సంబంధించి పరిశీలకులుగా ఈయన అయితే జగన్మోహన్ రెడ్డి అక్కడ ఎన్నిక చేయడం జరిగింది. సో తర్వాత అక్కడ రవికుమార్ అనే ఒక వ్యక్తి ఉంటాడు. సో ఆయన్ని ఏం చేశారంటే అముదాల వలసకు ఈ పార్టీ ఇన్ఛార్జ్గా ఆయన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఈయన ఉన్నాడు, ఈయనను పరిశీలకులుగా పెట్టి ఆయన్ని ఇన్ఛార్జ్గా పెట్టడం జరిగింది. సో ఇది చూసిన తర్వాత ఏంటబ్బా ఇక్కడ ఇచ్చే ఇంపార్టెన్స్ కూడా తగ్గిపోయింది. సో ఖచ్చితంగా ఈయనని తొందరలోనే తీసేస్తారు, అది ఇవన్నీ కూడా తట్టుకోలేక ఈయననే పార్టీ నుంచి వెళ్ళిపోతున్నాడు, జనసేనలోకి చేరబోతున్నాడు అనే మాట అయితే వినిపిస్తుంది. సో ఇదంతా అయిపోయిన తర్వాత రీసెంట్గా బొత్స సత్యనారాయణ అండ్ తమ్మినేని సీతారాం వీళ్ళిద్దరు కూడా భేటీ అవ్వడం జరిగింది. సో ఈ భేటీ అయినప్పుడు ఈయన మాత్రం దీని గురించి క్లారిటీ ఇచ్చాడు. సో ఇప్పుడు సోషల్ మీడియాలో న్యూస్లో అంతా కూడా నా మీద ఒక ప్రచారం జరుగుతుంది, నేను పార్టీ వీడబోతున్నా, జనసేనలోకి వెళ్ళిపోతున్నా అనే మాటలు వినిపిస్తున్నాయి. అవి ఎంత మాత్రం కూడా నిజం కాదు. ఎందుకంటే వాళ్ళ కొడుకుకి బాగాలేదు అని చెప్పేసి ఆయన హాస్పిటల్లో ఈ టైంలో అంత బిజీగా ఉండడం వల్ల అక్కడికి వెళ్ళారు కాబట్టి ఇంకా ఏ ఇతర ప్రాబ్లమ్స్ లేవు. అండ్ ఇంకోటి అక్కడ ఎవరైతే రవికుమార్ అనే వ్యక్తి ఉన్నారో నేను లేని పక్షాన ఆయన అక్కడ తీసుకోవడం జరిగింది, కానీ నన్ను ఎవరు పార్టీలో నుంచి నన్ను ఏం తీసేయట్లేదు, నేను కూడా ఏ పార్టీలోకి వెళ్ళాను ఏదైనా కావచ్చు. కానీ 15 రోజుల నుంచి ఎందుకు కార్యకలాపాల్లో కానీ మీటింగ్స్లో కానీ పాల్గొనడం లేదంటే మా అబ్బాయికి బాగలేదు, ఒక సర్జరీ ఉంది కాబట్టి నేను రాలేకపోయాను, అందుకోసమని నేను వెళ్ళిపోతా అని అంటున్నారు. ఇది ఎంత మాత్రం కూడా కరెక్ట్ కాదు. నేను ఇదో పార్టీలో ఉంటాను, జనసేనలోకి వెళ్ళే ప్రసక్తి లేదనే విధంగా తమ్మినేని సీతారాం అయితే చెప్పడం జరిగింది.